ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశంలో వచ్చేటటువంటి రకరకాల దేశాల ప్రోడక్ట్స్పై కొత్తగా విధించినటువంటి సెస్లు, సుంకాలు, ట్యాక్స్లు ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా అమెరికన్ ఫ్యామిలీస్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు అని చెప్పి కొన్ని ఎస్టిమేషన్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఈ టారిఫ్ల దెబ్బతో ఇన్ఫ్లేషన్ రేట్ మరింతగా పెరిగిపోతుందని, సో యాజ్ ఎ రిజల్ట్ చాలా షార్ట్ టర్మ్లోనే అమెరికన్ ఫ్యామిలీస్ అన్నీ కూడా వాటి యావరేజ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 2,09,000 రూపాయలు, అంటే $2,400 పెరిగే అవకాశం ఉందని చెప్పి ఒక పరిశోధన నివేదిక అయితే ప్రస్తుతం అయితే మనకి పేర్కొంటోంది. సో పెరిగిన ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ బర్డెన్ అంతా కూడా అన్నీ, అంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ, అంటే అన్ని ఫ్యామిలీస్కి కూడా ఒకే విధంగా ఉండదు కదా. జనరల్గా ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన ఖర్చు ఉంటుంది. సో తక్కువ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ కుటుంబాలు దాదాపు $1,300, అంటే ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ అనమాట. సో ఆ $1,300 నష్టాన్ని కూడా చవి చూసే అవకాశం ఉందని కూడా పేర్కొంటుంది. అయితే ఈ బర్డెన్ ఏదైతే ఉందో రిచ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాటితో కంపేర్ చేస్తే దాదాపు 3 times ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, తర్వాత ఇంకాస్త తక్కువ స్థాయి ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ పడుతుంది, అంటే దాదాపు 3 times భారం పడుతుందని కూడా తెలిపింది. మరోవైపు ఇంకా హయ్యర్ ఇన్కమ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం $5,000 వరకు కూడా నష్టాన్ని ఎదుర్కోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కొత్త టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి భారత్ కంటే కూడా, అంటే మన ఇండియా కంటే కూడా అమెరికా ఎకనామిక్ సిస్టమ్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తాయి, ఎక్కువగా దెబ్బతీస్తాయి అని చెప్పి కూడా ఒక అనాలిసిస్ పేర్కొంటోంది. సో తక్కువ జీడిపి వృద్ధి అంచనా, అంటే ఏంటంటే మన జీడిపి ఏదైతే రేటింగ్ ఉంటుందో దాని ఇంటెన్సిటీలో మాత్రం చాలా తక్కువగా ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది. అలాగే ఇన్ఫ్లేషన్ మరోవైపు పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా వీటన్నింటికి తోడు ఇప్పటికే అమెరికా సఫర్ అవుతుంది, ఎందుకంటే ఓవైపు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, మరోవైపు ఏమో జీడిపి తగ్గిపోతుంది అమెరికాకి. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఆర్థికంగా కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్తుందనే చెప్పచ్చు. సో దానికి తోడు ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, సో దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింతగా నష్టపోతుంది అన్న అంచనాలు కూడా ఇప్పుడు వెలువడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇక అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. కొత్తగా ఈ టారిఫ్స్ ప్రభావంతో ఇన్ఫ్లేషన్ అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2026 నాటికి టార్గెట్గా చేసుకుంది కదా, 2% కన్నా ఎగువన ఉండవచ్చు అని. సో డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ నాటికి 2% కంటే ఇన్ఫ్లేషన్ రేటు ఇంకా ఎక్కువ పెరగబోతుంది అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వెల్లడించే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ టారిఫ్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అమెరికా చేస్తూ వస్తుంది కదా టారిఫ్స్ పెంచుతాం అని చెప్పి కొన్ని కంట్రీస్పై. సో వీటికి రిజల్ట్ అమెరికానే అనుభవిస్తుంది. ఎందుకంటే అమెరికా జీడిపిపై దాదాపు 40 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర దెబ్బ పడవచ్చని కూడా ఒక అంచనా ఉంది. సో ఇక ఇండియా వరకు వస్తే మాత్రం ఆర్థిక ప్రభావం తక్కువగా ఉండనుంది అని చెప్పి ఎస్బీఐ రిపోర్ట్స్ అయితే ప్రస్తుతం చెప్పే పరిస్థితి అయితే ఉంది. సో అమెరికా ఎన్ని ఇటువంటి వేషాలు వేసినప్పటికీ కూడా ఇండియాపై ఆర్థిక ప్రభావం అయితే పెరిగిన టారిఫ్స్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. సో ఇండియాపై మాత్రం వాటి ఇన్ఫ్లుయెన్స్ మాత్రం పెద్దగా ఉండదు అని చెప్పైతే ఒక అనాలిసిస్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.